ఏముందిలే దోసే కదా అంటే మీరు చట్నీలో కారలేసినట్టే. దోస కాదండి, సెట్ దోస. హన్మకొండ గీతా భవన్ స్టైల్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అండ్ 1 గ్లాస్ అటుకులు అయితే తీసుకుంటున్నాను. అటుకులు పక్కన పెట్టుకోవాలి. బియ్యము అండ్ మినపప్పు కడుక్కున్న తర్వాత అందులో కొంచెం మెంతులు వేసి ఒక 5 to 6 hours సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ అటుకులు ఏంటి అంటే మనము గ్రైండ్ చేసి ఒక 10 minutes ముందు అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనకి ఇవి నానిపోయిన తర్వాత మిక్సీలో కొంచెం అటుకులు అండ్ కొంచెం పప్పును బియ్యం మిశ్రమం తీసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఈ దోశ అయితే మెత్తగా ప్లఫీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా అయితే వేసి కలిపి ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఇది హన్మకొండలోని గీతా భవన్ ఉంటుంది కదా అండి, అందులో స్పెషల్ రెసిపీ అనమాట. నాకైతే చాలా ఇష్టం. మా డాడీతో వెళ్ళినప్పుడైతే కంపల్సరీ టేస్ట్ చేసేదాన్ని. ఒక 2 తిన్నామంటే పొట్టు అయితే ఫుల్ అయిపోతుందండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ దోశ లాగా మనము వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె నిండా అయితే పిండి తీసుకొని మొత్తం అలా వేసుకోవాలండి. జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇవి ఏంటి అంటే మందంగానే బాగుంటాయి మెత్తగా. సో అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పైన ఆనియన్స్ లేవండి, ఓన్లీ క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను. వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లో అండ్ ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గీతా భవన్లో ఈ దోశ టేస్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సో చెప్తున్నాను కదా రెసిపీ, మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో 1 side ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ అయితే ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటే మన సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు లేట్, సర్వ్ చేసేయండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అండ్ మన ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా, దాంతో అయితే సర్వ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇష్టం ఉంటే వెజిటేబుల్ కుర్మాతో కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుండండి. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్ అండ్